ఇప్పుడు యిర్మీయా గ్రంథం 2వ అధ్యాయము 16 నుండి కొన్ని వచనాలు 22వ వచనం వరకు ధ్యానించుకుందాం. నోపు, తహపనేసు అను పట్టణముల వారు నీ నెత్తిని బద్దలు చేశారు. ఎవరి నెత్తిని? ఇశ్రాయేలు. ఎందుకంటే వారితో సాంగత్యం చేస్తూ వచ్చారు, వారి దేవతల్ని పూజిస్తూ వచ్చారు, అన్ని జనుల వైపు వెళ్ళిపోతూ వచ్చారు, లేకపోతే భక్తిహీనుల వైపు వెళ్ళిపోతూ వచ్చారు. ఎప్పుడు కూడా మన సహవాసం ఎవరితో ఉండాలి? యేసు ప్రభుని అంగీకరించిన తర్వాత మన సహవాసం ఎవరితో ఉండాలి? చూడండి మొదటి యోహాను పత్రిక 1వ అధ్యాయము 3వ వచనం చదవండి. మాతో కూడా మీకును సహవాసము కలుగునట్లు తెలియజేస్తున్నాము. మన సహవాసం అయితే తండ్రితో కూడాను ఎవరితో ఉన్నదండి? ఇక్కడ ఈ సంగతులు యోహాను మీ అందరికీ ఎందుకు చెప్తున్నామయ్యా అంటే, మీ సహవాసం ఎవరితో ఉండాలి? మాతో ఉండాలి. తర్వాత మన అందరి సహవాసం ఎవరితో ఉండాలి? సంఘముగా తండ్రి అయిన దేవునితోనూ కుమారుడైన యేసు ప్రభుతోనూ ఉండాలి. పరిశుద్ధాత్మకి ఎలాగో మనలోనే ఉన్నారు కదా. సో కాబట్టి తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ సహవాసంలోనికి మనం వచ్చాం కనుక లోకులతో సహవాసం పక్కన పెట్టుకోవాలి. పనికిరాని సహవాసం. ఇప్పుడు మీ డ్యూటీలు అయిపోయిన తర్వాత సమాజంగా మనకి కూడిక ఉంది, నియామక కూడిక వచ్చి నేర్చుకోవాలా వద్దా? గడపాలా వద్దా? ఇక్కడ ఆ శక్తితో ఆ రీతిగా సిద్ధపరచుకోవాలి. ఏదో ఒకటి మనం ఈ పని ఆ పని పెట్టుకుని వెళ్ళిపోకుండా జాగ్రత్తగా ఉండాలి. అందుకనే హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయంలో కూడా పౌలు ఈ మాట చెప్తాడు. మొదటి 2 వచనాలు చదవండి. హెబ్రీయులకు రాసిన పత్రిక. ఆయన యొక్క విశ్రాంతిలో ప్రవేశించదమని వాగ్దానము ఇంకను నిలిచి ఉండగా అని ఉందము. వారికి ప్రకటింపబడినట్టు మనకును సువార్త ప్రకటింపబడిను. కానీ వినిన వారితో విశ్వాసము గలవారై కలిసి ఉండలేదు. అదండి సంఘం అంటే. విశ్వసించిన వారా కనుక విన్న వాక్యం వారికి ఎప్పుడో ఒకసారి విన్నాం. అది కలిసి రావాలి, పదే రావాలి. అదే మన సహవాసం. మన సహవాసం ఎవరితో ఉంది? సంఘముతోనూ, తండ్రి అయిన దేవునితోనూ, కుమారుడైన యేసు ప్రభుతోనూ, పరిశుద్ధాత్మ ద్వారా కలిగి ఉంటుంది. ఓకే అండి. అందుకనే నేను నిన్న వాక్యం విన్నానులే, సండే విన్నానులే. చాలామంది సండే క్రైస్తవులు అయిపోయారు. అదేంటండి, అదొకటి ఉంది కదా, అపోస్తల బోధ, సహవాసం, రొట్టె విరిసే ప్రార్థన, అది ఆదివారానికే అనుకుంటున్నారు చాలా. మిగిలిందంతా ఏమవుతుందండి? అందుకనే వారు స్పిరిచువల్గా ఎన్లైటైన్ అవ్వలేకపోతున్నారు. కాబట్టి దేవుని సంబంధం అని చెప్పుకుంటూ దేవునితో సహవాసం చేయని వారుగా ఉన్నారు. సంబంధ సహవాసాలు 2 ఉండాలి. కేవలం సంబంధం ఉందంటే సరిపోదు. నేను మా తల్లిదండ్రులు ఫలానా అని చెప్పుకుంటే సరిపోదు. నువ్వు కూడా ఎక్కడ ఉండాలి? ఇంట్లో ఉండాలి. మేము భార్యాభర్తలు అని చెప్పుకుంటే సరిపోదు. ఎక్కడ ఉండాలి? ఇద్దరు కలిసి సంసారంలో ఉండాలి, ఇంట్లో ఉండాలి కదా. బాధ్యతలన్నీ ఎవరి వాళ్ళు ఏం చేయాలి? నెరవేరుస్తారు. ఇట్లా అందుకనే దీన్ని శేషం అంటారు. ఈ గ్రహింపు కలిగి, భయభక్తులు కలిగి, విధేయత కలిగి సహవాసంగా వచ్చేవారు చాలా తక్కువ ఉంటారు. ఇప్పుడు హెబ్రీ 4లో చూసాం కదా, వినిన సంగతులను ఏం చేశారు? వారు విశ్వాసం కలిగిన వారితో కలిసి ఉండలేదు కనుక. అందుకనే యేసుక్రీస్తు ప్రభు కూడా మార్కు సువార్త తీయనవసరం లేదు. 4వ అధ్యాయం మొదటి నుంచి కొన్ని వచనాలు మనం చూసినప్పుడు, విత్తువాడు విత్తుటకు బయలు వెళ్ళాను. విత్తనాలు 2 రకాలు. ఒకటి ఆత్మ సంబంధమైన విత్తనాలు, రెండవది
ప్రకృతి సంబంధమైన విత్తనాలు. ఇప్పుడు మనం భోజనం చేస్తున్నామంటే విత్తనాల ద్వారా వస్తుంది కదా. ఒక విత్తనం విత్తితే ఏమవుతుందండి? ఒక మొక్క అవుతుంది. అదే 30, 60, 100 గింజలు తీసుకొస్తుంది. అట్లాగే దేవుని వాక్యం అనే విత్తనం మన హృదయంలో ఏం కావాలి? ఫలించాలి. విత్తుతో పోయాడంటే ఎక్కడ పడ్డాయి? త్రోవ పక్కన. విత్తేవాడు ఎక్కడైనా త్రోవ పక్కన. అందుకనే మిమ్మల్ని గమనిస్తూ ఉంటున్నాం. వింటున్నారా లేదా? ఒకవేళ ఆన్లైన్లో ఉంటే, వీడియో ఆఫ్ ఉంటే వీళ్ళు ఉన్నారా లేదా? ఒక పక్క నేను అది ఆలోచించుకుంటూ కూర్చోవాలి. వింటున్నారా లేదా? లేదా మా ప్రయాస వ్యర్థమైపోతుందా ఏంటి? లేకపోతే మా ప్రయాస వ్యర్థమయ్యేదాన్ని పక్కన పెడితే మీరు నష్టపోతారు కదా అని కదా. అనుదినము కూడా దేవుని వాక్యాన్ని ఏం చేయాలి? మనం వెతుకోవాలి. సో వాక్యం అంతా కూడా మన జీవితంలో ఫలించాలి. వాక్య విషయంలో అమాయకులుగా మనం ఉండకూడదు. నేటి దినాల్లో ప్రతి చోట తప్పుడు బోధలు ఉన్నాయి. శరీరానికి సంబంధించిన ఆత్మకు పెడుతున్నారు, ఆత్మకు సంబంధించి శరీరానికి పెట్టి తారుమారు చేసి పాడు చేస్తున్నారు. ఓకే, అట్లా లేకుండా జాగ్రత్తగా ఉండాలి. అయితే ఇక్కడ 17వ వచనానికి వద్దాం. యిర్మీయా 2:17. నీ దేవుడైన యెహోవా నిన్ను మార్గములో నడిపించుచుండగా నీవు ఆయనను విసర్జించుట వలన నీకు నీవే ఈ బాధ కలుగు చేసుకుంటేవి కదా. దేవుడు ఇశ్రాయేలుని నడిపిస్తున్నాడు, దేవుని మార్గంలో నడిపిస్తున్నాడు. కానీ ఇశ్రాయేలు ఎందరూ కూడా అంటే తమ తలంపుల్లో తప్పిపోతూ సొంత మార్గాల్లో వెళ్ళిపోతున్నారు. నేటి క్రైస్తవులమైన మనం కూడా సరే అది జరిగిపోయింది, ఇశ్రాయేలు అలా చేశారు. ఇప్పుడు మనకి బుద్ధి కలగటానికి, మనకి బాధ కలగటానికి, మనం సరిదిద్దుకోవటానికి, మనం అటువంటి పరిస్థితుల్లో ఉండకుండా దేవుని వాక్యం మన కొరకు రాసి ఉంచాడు దేవుడు. దాన్ని మనం సరిగా ధ్యానించుకున్నప్పుడు మనం ఎప్పటికప్పుడు సరిపోల్చుకోవాలి. ఈ వాక్యం నాకు వర్తిస్తుందా? నేను కూడా ఆనాటి ఇశ్రాయేలు వల్లే చూస్తున్నాను. దేవుడు గమనిస్తున్నాడా లేదా? విమోచించిన వారిని గమనిస్తూ ఉంటాడు, వారిని కూడా గమనిస్తూ ఉంటాడు. వారికి కూడా సమయం ఇస్తున్నాడు. అవిశ్వాసులకి వీరు మారుమనసు పొందుతారా అని. యేసుప్రభు రెండో రాకడ ఎందుకు ఆలస్యం అవుతుందండి? అనేకులు మారుమనసు పొందాలని సమయం ఇస్తున్నాడు. సో రక్షణ ఇంకరికి పొందుతారు. ప్రతిరోజు ఎంతో కొంత పొందుతూ ఉంటారు. ప్రతిరోజు ఎంతో కొంతమంది తొలగిపోతూ ఉంటారు కూడా. ఎందుకంటే వారు భౌతిక విషయాల కొరకు ఎవరైతే క్రీస్తుని నమ్ముకున్నారో వారు కొన్ని రోజుల నుండి ఏమవుతారు? వెళ్ళిపోతారు. ఎందుకు? కడుపు నొప్పి తగ్గింది. మొదటిసారి పాస్టర్ గారు ప్రార్థన చేస్తే తగ్గింది. మళ్ళీ 10 రోజులకు వచ్చింది. ఇంక మళ్ళీ తగ్గలేదు. ఇంక మళ్ళీ రాడు. అర్థమైంది? మళ్ళీ వ్యతిరేకంగా చేస్తారు. అందుకనే క్రీస్తులో పునాది ఆత్మ సంబంధంగా ఉండాలి కానీ భౌతికంగా ఉండకూడదు. అంతకుముందు చూసాను చూడండి, మరొకసారి చూసుకుందాం. చాలా ఇంపార్టెంట్ వచనాలు ఇవన్నీ కూడా. 1 కొరింథీ 15వ అధ్యాయము 19వ వచనం. 1 కొరింథీ 15:19 త్వరగా చదవండి ఎవరైనా. ఈ జీవితకాలం మట్టుకే మనకు కాదు, నువ్వేం చూసి చదువుతున్నా, నేను చూడకుండా చదువుతున్నా. ఈ జీవితకాలం మట్టుకే మనము క్రీస్తునందు నిరీక్షించు వారమైన ఎడల మనుషులందరికంటే దౌర్భాగ్యులమైంది. మనుషులందరూ దౌర్భాగ్యులు. యేసు ప్రభువు నమ్ముకున్నది ఆత్మ విషయాలు, పరలోకం కొరకు కానీ, ఆత్మరక్షణ, నరకము నుండి రక్షింపబడి పరలోకానికి వెళ్ళటానికి కానీ, ఆత్మీయంగా జీవించటానికి కానీ అని శరీరానుసారంగా ప్రవర్తించకూడదని యేసు ప్రభువుని నమ్ముకుంటే మళ్ళీ నాకు ఏమిచ్చాడు దేవుడు? పరలోకాన్ని పక్కన పెడతారు. ఈవెన్ బోధలన్నీ పక్కన పెడుతున్నారు. సంఘాలన్నీ పెట్టి ప్రజలు దేనికి ఆకర్షింపడతారంటే భూ సంబంధమైన వాగ్దానాలు చేసినప్పుడే. పాత నిబంధనలన్నీ భూ సంబంధమైన, ప్రకృతి సంబంధమైన వాగ్దానాలే ఉన్నాయి. పెళ్ళిళ్ళు అదే తీసుకుంటారు, ఉద్యోగాలు అదే తీసుకుంటారు, అన్నీ అదే. భూఫలం విస్తరించును, ఇది విస్తరించును, నీ భాగ్యం గొప్పదవును, ఇవే చెప్తారు. అర్థమైంది? దేని కొరకండి? చూసి నమ్మిన వానికంటే చూడక నమ్మిన వారు ధన్యులు. దేన్ని నమ్మాలి?
యేసు ప్రభు మన పాపముల గురించి చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేస్తున్నాడు. నమ్ముతాం వద్దా? మన పాపాలను ఒప్పుకుంటే క్షమించాడు. క్షమాపణ పొందిన తర్వాత ఏం చేయాలి? బాప్తిసంలో సాక్ష్యం ఇవ్వాలి. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ నామంలో సాక్ష్యం ఇవ్వాలి. ఇచ్చిన తర్వాత సమాజముగా కూడటం మానవత. ఓకే, సంఘముగా ఆదివారం ఒక్కరోజైనా మీటింగ్ ఉన్నప్పుడు రావాలి. ఓకేనండి. సో అలాగా లోకులందరూ కూడా భూ సంబంధమైన వాటి కొరకు తమ తమ దేవతలను పూజిస్తుంటే, ఈ క్రైస్తవులు కూడా ఒకవేళ యేసు ప్రభువును భూ సంబంధమైన వాటికి మాత్రమే పరిమితం చేసుకుంటే, అంతకంటే దౌర్భాగ్యులు ఇంకో మాట ఉంది, వాళ్ళకంటే ఎక్కువ దౌర్భాగ్యులు ఉంది. వారి తెలియక అంతవరకే పరిమితమయ్యారు. వీళ్ళు క్రీస్తునందుండి వీటి కొరకు అయితే కాదన్నమాట. కాయిన్ ఏమవుతుందండి? రెండో వైపు తిరగబోతుంది. మనం కాయిన్ లాంటి విశ్వాసులు రెండు వైపులు ఉంటుంది. ఇప్పుడున్నది శరీర సంబంధమైన జీవితము. క్రీస్తు నమ్ముకుని ఆత్మీయంగా జీవించాలి, ఆత్మీయ విషయాలు నేర్చుకోవాలి. తర్వాత ఈ జీవితం అయిపోతుంది, అప్పుడు రెండో వైపు వస్తుంది, అది పరలోకం, నిత్య. అప్పుడు ఈ శరీరం ఉంటుంది. కాబట్టి దేని కొరకండి? అందుకనే ఆత్మరక్షణ కొరకు, ఆ సంపూర్ణ సమృద్ధి అయిన జీవాన్ని పొందటానికి, ఈ లోకాన్ని విడిచిపెట్టిన తర్వాత పొందబోయే మహిమ కొరకు, ఈ లోకంలో దేన్ని భూమి మీద త్యజించాలో, విడిచిపెట్టాలో వాటిని ఏం చేయాలి? విడిచిపెట్టాలి. ఓకే అండి. ఆశలు మనల్ని దూరం చేస్తాయి. తర్వాత ఐక్య విచారాలు మనల్ని ఏం చేస్తాయి? ఆశలు ఉంటే ఐక్య విచారాలు వస్తాయి. లేకపోతే అనేకమైన పొరపాట్లు చేస్తూ ఉంటాం. ఏది? ఈ డబ్బు విషయంలో, సంపాదన విషయంలో, దాని విషయంలో ఆశలకు పోయి ఏదేదో చేస్తాం. అట్లా కూడా ఇరుక్కుంటాం. సో అటువంటి పరిస్థితి లేకుండా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇక్కడ దేవుడు వారిని నడిపిస్తున్నాడు. ఎర్ర సముద్రాన్ని పాయలు చేసి ఆశ్చర్యకరమైన రీతిగా వారిని తీసుకొస్తే, అరణ్యంలో సైతం వారికి మన్నాను కురిపించి పగలంతా వారిని పోషిస్తూ, పగలు వారిని భద్రపరుస్తున్నాడు. పగలు మేఘస్తంభంగా, పగలు ఎండ ఉంటుంది కాబట్టి ఏసీ పెట్టాడు. కాబట్టి ఇంకేంటి? రాత్రి చలి ఎక్కువ ఉంటుంది, ఎడారిలో అట్లే ఉంటుందండి. పగలు ఎట్లా ఉంటుంది? తీవ్రమైన ఎండ ఉంటుంది. తర్వాత రాత్రి ఎట్లా ఉంటుంది? తీవ్రమైన చలి ఉంటుంది. కాబట్టి అందుకనే మేఘస్తంభంగా ఉండి వారిని కాపాడితే వారు ఏమయ్యారు? నడుచుకోగలిగారా? చివరికి మోషేని ధిక్కరించారు. మోషే ద్వారా నడిపింపబడిన ప్రజలందరూ ఆ దేవుని ధిక్కరించారు. ఆ దేవునికి విరోధంగా పాపం చేశారు, విగ్రహాన్ని చేసుకున్నారు, దేవుని కట్టడల్ని, ఆజ్ఞల్ని పాటించలేదు. ఏ విగ్రహాన్ని చేసుకోవద్దంటే ఏం చేశారండి? అక్కడ తయారవుతుంది, ఆజ్ఞల పలకలు తయారవుతున్నాయి. మొదటి ఆజ్ఞ రాస్తున్నాడు, ఇక్కడ ఏమైపోయింది? ఇక్కడ దాన్ని ఉల్లంఘించి. సో కాబట్టి తర్వాత కూడా వీరు తిరిగి బబులోని చెరలోనికి, ఐగుప్తు చెరలోనికి, అషూరియులు, మిద్యానీయులు వీరందరి చెరలోనికి వెళ్ళిపోవటానికి కారణం ఏంటండి? సో దేవుని అనుసరించలేదు, దేవుని మార్గాల్లో వారు నడుచుకోలేదు. అందుకనే దావీదు ఏం చెప్తాడంటే, తన అనుభవాలను బట్టి తాను అదే చెప్తాడు. కీర్తన 1లో ఏముంటుంది? దుష్టుల ఆలోచన కదా. మీ చుట్టూ ఉన్న వాళ్ళు ఎవరండి? దుష్టులు, దేవతలు పూజించేవారు, యెహోవా తమకు దేవుడుగా లేని వారంతా ఎవరండి? దుష్టులు. యెహోవా తమకు దేవుడుగా గల జనులు ఎక్కడుంది? బాగా చెప్పు. కీర్తన 33:12. కరెక్ట్ చెప్తే కరెక్టే అంటాను. ఓకే, 33:12. కాబట్టి దావీదు కూడా ఇశ్రాయేలు ప్రజలతో ఉన్న అనుభవాన్ని చెప్తున్నాడు. తాను కూడా పొరపాట్లు చేసినప్పటికీ తాను ఏం చేశాడంటే, ధర్మశాస్త్రాన్ని అంతటినీ కంఠస్థం చేశాడు. చూసుకోండి, కీర్తన 48 ధర్మశాస్త్రాన్ని అంతటినీ కంఠస్థం చేశాడు. మనం ఒక్క వచనం కంఠస్థం చేయాలంటే తల ప్రాణం తాక్కొస్తుంది.
40వ కీర్తన 8వ వచనం. నా దేవా, నా దేవా, నీ చిత్తము నెరవేర్చుట నాకు సంతోషం. నీ చిత్తము నెరవేర్చుట నాకు సంతోషం. నాకు నీ చిత్తం అంటే ఏంటి? ధర్మశాస్త్రాన్ని చేయటం, నెరవేర్చడమే దేవుని చిత్తం కదా. అది భోజనం చేయాలా వద్దా దాన్ని అడగాల. ఏం చేయాలి? కష్టపడి పని చేసుకో, వండుకొని తిని మంచిగా దేవుని సేవ చేయి. తినేది దేని కొరకండి? సంపాదించుకోవడానికి లోకంలో కొంత సమయం పని చేయాలి, చేసుకో. సిస్టర్స్ అయితే పాపం వాళ్ళు కొంతమంది పని చేసే వాళ్ళకి డబుల్ వర్క్, పని చేసుకోవాలి, మళ్ళీ ఇంట్లో పని చేసుకో. ఇంట్లో పనే ఎక్కువ, వాళ్ళకి ఆ డ్యూటీ చాలు కదండి. అట్లా ఉంటాయి అన్నమాట. సో కాబట్టి ఈయన ఏమంటున్నాడు? నా దేవా, నీ చిత్తము నెరవేర్చుట నాకు సంతోషం. సంతోషము. నీ ధర్మశాస్త్రము నా ఆంతర్యంలో. ఎక్కడుందండి ధర్మశాస్త్రం? బైబిల్లో ఉందండి అని చెప్తాం మనమైతే కదా. ఆయన ఏం చెప్తున్నాడు? అది అందుకనే లోపలికి ఎక్కించుకోవాలి. మిమ్మల్ని అడిగేది అందుకే, అదేందండి. కాబట్టి ధర్మశాస్త్రం అంతా ఎక్కడుంది? ధర్మశాస్త్రాన్ని ఎరక్క ముందు దేవుని చిత్తం చేయలేదు. మందసాన్ని ఎట్లా తీసుకొచ్చాడు? ఫిలిస్తీన్ల వాళ్ళు ఎవరు? ఫిలిస్తీన్లు తీసుకెళ్ళినట్టే వాడు ఈయన కూడా తీసుకొచ్చాడు బండి మీద. ఆ ఎద్దు కాలు తొట్టిన వెంటనే ఆ మందసం పడిపోతుంటే ఆయన ఏం చేశాడండి? ఏం పేరు? ఉజ్జా ఏం చేశాడు? చచ్చిపోయాడా లేదా? అతి పరిశుద్ధమైంది ఎవరు ముట్టుకోకూడదు కదా. ఈవెన్ లేవీలు దాన్ని మోసుకురావాలి, వాళ్ళు సైతం ముట్టుకుంటే ఏమవుతారు? అందుకనే కానీ దాన్ని పొడవాటి కర్రలు పెట్టాడు, మూతకర్రలు పెట్టింది దాని కొరకే కదా, మందసాన్ని ముట్టుకోకూడదనే కదా. కనీసం ఈ కామన్ సెన్స్ కూడా లేదన్నమాట. అట్లా తప్పిపోయారు. ఈ కర్రలు ఎందుకు పెట్టారు, ఇవన్నీ ఎందుకు పెట్టారు, ఇది కూడా ఏమైపోయిందండి. సరే ఇక బండి మీద పవిత్రం అనుకున్నాడు, దైవ చిత్తం లేకపోతే మానవ పద్ధతులు అంటే ఇదన్నమాట. అందుకనే దేవుని కార్యాలు దైవికమైన విధానంలో చేయాలి. దేవుడు ముందుగానే ప్రతిదీ చెప్పాడు, మళ్ళీ పదే పదే చెప్పడు అనమాట. బాప్తిజం తీసుకోవాలా వద్దా ప్రభువా నాకు చెప్పు. చాలామంది పిల్లలు అది చెప్తారు, ప్రార్థన చేశాను అంటారు. అది అవసరం లేదు. ఆల్రెడీ ఏం చెప్పాడు? నమ్మి బాప్తిజం పొందినవాడు. నమ్మటానికి అడిగావా ప్రభువా నేను నమ్మాలా వద్దా అని? నమ్మిన తర్వాత రెండోది ఏం చేయాలి? ఓకేనా? భోజనం చేసిన తర్వాత చేయి కడుక్కోమని చెప్పాలా? ఇట్స్ కామన్ సెన్స్, అవునా కదా. అది అట్లా అదంతా కనుక అట్లా చేసే పనుల్లో మనం ఏమవుతాం? తప్పిపోతున్నాం. చురుకుదనం లేదు, గ్రహింపు సరిగా లేదు. అట్లా మనం ఉండకూడదు. ఈ విషయాలన్నీ కూడా ఎట్లా నేర్చుకోవాలి? జాగ్రత్తగా నేర్చుకోవాలి. వారికి ఇన్ని చేసినప్పటికీ దేవుడు ఎంత శ్రద్ధ తీసుకున్నాడో అంత జాగ్రత్తగా వారు ప్రవర్తిస్తూ వచ్చారు. మన సంగతి ఏంటో మనం చాలా జాగ్రత్తగా చూసుకున్నాం. కాబట్టి ఇక్కడేముందండి? నీ దేవుడైన యెహోవా నిన్న మార్గంలో నడిపించుచుండగా నీవు ఆయనను ఏం చేశావంట? విసర్జించి నీకు నీవే. దేవుడిని విసర్జిస్తే ఏం కలుగుతుంది చెప్పండి? చూడండి కీర్తన 34 2వ వచనం చదవండి. కీర్తన 34:2. యెహోవాను బట్టి నేను అతిశయించున్నాను, సంతోషించుదురుగాక, గణపరచుడి, గొప్ప చేసేదము. నెక్స్ట్ అది కదా 4వ వచనం చదువు. 4వ వచనం. సారీ 16వ వచనం. 16వ కీర్తన చూడు. 4వ వచనం. యెహోవాను విడిచి వేరొకరిని అనుసరించి వారికి ఏమవుతాయండి? యెహోవాను అనుసరించడం అంటే ఏంటి?
విశ్వాసం కలిగి ఉండాలి, భయభక్తులు కలిగి ఉండాలి, దేవుడిచ్చిన ఆజ్ఞలను ఏం చేయాలి? పాటించాలి, అనుసరించాలి. ఓకేనా? కాబట్టి ఇప్పుడు మనం దేవుని వాక్యాన్ని కొత్త నిబంధన ప్రకారము దాన్ని అనుసరించేవారుగా ఉండాలి. ఓకేనండి? యెహోవాను విడిచి వేరొకరిని అనుసరిస్తే ఏమవుతుంది? నీ ఇష్టం వచ్చిన మార్గంలో వెళ్ళిపోతే, ఎందుకయ్యా శ్రమలు వస్తున్నాయంటే, ఎందుకు? విడిచి వెళ్ళిపోయిన కారణాన్ని బట్టి, విడిచి వెళ్ళిపోతామో లేదా అని పరీక్షించడానికి ఒకటి. చూడండి, ద్వితీయోపదేశకాండం 8వ అధ్యాయం 2-3 వచనాలు చదవండి. ద్వితీయోపదేశకాండం. మరియు నీవు ఆయన ఆజ్ఞలను గైకొందువో లేదో అని నిన్ను శోధించి నీ హృదయంలో ఉన్నది తెలుసుకొనుటకు నిన్ను అణుచు నిమిత్తము గర్వించకుండా జ్ఞాపకం చేసుకో. కొంతమంది విధేయులు అయ్యారు, కొంతమంది ఉన్నారు. లేవీయులు ఎప్పుడు హత్తుకుని ఉంటూ వచ్చారు. ఎందుకంటే మందసాన్ని కనిపెట్టేవారు, మందసాన్ని మోసేవారు వాళ్ళే కాబట్టి ఆ రీతిగా మిగిలిన వారు కూడా కొంతమంది ఉన్నారు అట్లా. అయితే చివరికి ఏంటంటే 40 సంవత్సరాల్లో ఇద్దరే ఉన్నారు ఆ తరం వారిలో. ఎవరండి వాళ్ళు? కాలేబు, యెహోషువ ఇద్దరు. సో వాళ్ళ సంతతి వారిని సిద్ధపరిచి తీసుకెళ్ళారు. ఓకే, వారికి కూడా సొంత చేసి మళ్ళీ విధేయులుగా చేసి యవన ప్రాయంలోనే ఆ విధంగా సిద్ధపరిచాడు అన్నమాట. అందుకనే యవన కాలమున కాడి మోయిట నారునికి మేలని ఆ రీతిగా కాడి కిందకి తీసుకొచ్చాడు అన్నమాట. ఓకే, వారు అది. సో కాబట్టి ఆ యవనస్తులందరూ కూడా ఆ 2వ తరం వారందరూ కూడా విధేయత చూపించారు. ఎవరికండి? యెహోషువతో వెళ్ళటానికి, యెహోషువ నాయకత్వాన్ని అంగీకరించే విషయంలో కానీ, దేవుని యెహోవాను అనుసరించే విషయంలో కానీ అంగీకరించి వెళ్ళారు. చెప్పింది చెప్పినట్టుగా చేశారు. దూరంగా ఉంటే దూరంగా ఉన్నారు, పరిశుద్ధపరచుకో అంటే పరిశుద్ధపరచుకున్నారు. ఇవన్నీ ఇప్పుడు చేస్తే వచ్చారు. వింటున్నావు కదా ప్రతి శనివారం, అట్లా వినండి. ఓకే, కాబట్టి ఎందుకు వస్తాయండి శ్రమలు? విసర్జిస్తాయి. రెండోది ఎందుకు వస్తాయండి? దేవుడు మనల్ని పరీక్షిస్తాడు. శ్రమల ద్వారా పరీక్షించినప్పుడు ఉంటామో ఊడిపోతామో చూస్తాడు. అందుకనే 4 రోజులు ఏం చేయాలి? 10 రోజులు శ్రమ కలుగును, నువ్వేం చేయాలి? నమ్మకంగా ఉండాలి, ఓర్పు కలిగి ఉండాలి. 11వ రోజున ఏమవుతుంది? షద్రకు, మేషాకు, అబేద్నెగోకు శ్రమ కలిగింది, వదిలేశారు ఆ దేవుణ్ణి, హత్తుకుని ఉన్నారు. ఎక్కడ హత్తుకున్నారు వాళ్ళు? అగ్నిగుండంలో కూడా. వేసుకో, పర్వాలేదు, మా దేవుడు విడిపిస్తాడు. లేకపోయిన పర్లేదు, చచ్చిపోతాం, మాదేముంది, ఆ శరీరం చచ్చిపోతుంది, ఆత్మ దేవుని దగ్గరికి. ఈ గొడవలే ఉండదు మాకు. ఎట్లా మేము బ్యాచులర్స్, అర్థమైంది? ఎట్లా మేము బంధకాల్లో ఉన్నాం, మాకు ఇక్కడ ఏం ఫ్యూచర్ లేదు. మా ఫ్యూచర్ అంతా ఎక్కడండి? పరలోకం మన ఫ్యూచర్. అక్కడ ఏ ప్రాబ్లం ఉండదు. సమాధానము, నీతి, ఆనందం, సంతోషం. తర్వాత 18వ వచనంలో త్వరగా. నీవు షీహోరు నీళ్లు త్రాగుటకు ఐగుప్తు మార్గంలో నీకేమి పని ఉన్నది? యూఫ్రటీస్ నది నీళ్లు త్రాగుటకు అష్షూరు మార్గంలో నీకేమి పని ఉన్నది? చూసారండి, వేరేటి వెళ్ళారండి. షీహోర్ నీళ్లు త్రాగుటకు ఐగుప్తు మార్గంలో నీకేం పని ఉన్నది? యూఫ్రటీస్ నది త్రాగుటకు అషూర్కి ఎందుకు వెళ్ళారండి? యూఫ్రటీస్ నీళ్లు తాగటానికి. షీహోరు నీళ్ళు ఐగుప్తుకి ఎందుకు వెళ్ళారు? ఐగుప్తు మార్గంలో షీహోరు నీళ్లు తాగటం. దేవుడు ఏ నీళ్ళు ఇచ్చాడు? బండని చీల్చి అక్కడే ఇచ్చాడు కదా ఉన్న చోట. వీళ్ళు ఏం చేశారు? ఆ నీళ్ళు సరిపోవన్నమాట. ఏ నీళ్ళు కావాలి వీళ్ళకి? అన్ని జనుల నీళ్ళు కావాలి. ఆ సమరయ స్త్రీ ఏం చేసిందండి? యేసు ప్రభుని ఎరిగిన తర్వాత ఆ కొండ పక్కన పెట్టింది. ఈ నీళ్ళు నాకు అవసరం లేదు. ఏ నీళ్ళు అవసరం? అది ప్రాముఖ్యం, ఫస్ట్ ముఖ్యం. ఆ నీళ్ళతోనే జీవితం గడుచుకుంది. ఏదైనా లేకపోతే ఉండొచ్చు, కానీ 2 ప్రాముఖ్యంగా లేకపోతే ఉండలేం. ఏంటో 2? ఒకటి గాలి, అంటే శరీరానికి
ఒకటి గాలి, రెండోది నీరు. ఆహారం లేకపోతే ఎన్ని రోజులు ఉపవాసం ఉంటామమ్మా వరుసగా? మా స్వాభం 10 రోజులు 15 రోజులు ఉండొద్దు ఉంటుంది. నువ్వు కూడా ఉంటావు మాధవి? ఉంటావు 15 రోజులు? ఇది శరీరానికి. అయితే ఆత్మకి యేసుప్రభు ఊపిరి లాంటి వాడు. యేసుప్రభు లేకపోతే ఆత్మకి రక్షణ లేదు. వాక్యము నీరు వంటిది కదా. కాబట్టి ఈ నీరు కూడా మనం ఏం చేయాలి? త్రాగాలి. దీంతో స్నానం చేయాలి. దేంతో? ఉదక స్నానం అంటే ఏంటి? వాక్యాన్ని దేంతో? ఉదకం. ఉదకం అంటే ఏంటి? పవిత్రమైన జలం, పవిత్రపరిచే జలం, విధేయులుగా చేసే జలం, దైవజ్ఞానం ఇచ్చే. మనకి తెలియదు కదా, వీళ్ళంతా బుద్ధి ఏం లేరు. ఎందుకు తెలియదు? నేర్చుకోలేదు. ఎందుకు తెలియదు? మోషే లాంటి వాళ్ళు, తర్వాత ఇంకెవరు ఆహారం లాంటి వాళ్ళు వారిని పెట్టి వారిని బోధిస్తుంటే నేరుగా ఫస్ట్ 10 ఆజ్ఞలు మాత్రం ఇచ్చాడు సింపుల్గా ఉండటానికి. కంఠస్థం చేసుకుని జాగ్రత్తగా ఉండండి. అది కూడా లేదు. అదే ఏ నీళ్ళు కావాలి వాళ్ళకి? మనకే నీళ్ళు కావాలి. ఐగుప్తుకి వెళ్ళి షీహోర్ నీళ్ళు కావాలి. యూఫ్రటీస్ అషూరు మార్గంలో అక్కడికి వెళ్ళి తర్వాత వచ్చేటప్పుడు ఏం చేస్తారు? ఆ నీళ్ళు తాగి ఐగుప్తుకి పోతారు. అక్కడ పెళ్ళిళ్ళు అంటారు, అక్కడ విగ్రహారాధన అంటారు, అక్కడేమో ఉల్లిపాయల పులుసు అంటారు, చేప పులుసు అంటారు. ఇంకా అట్లా అంటే భౌతికమైన కోరికలు నెరవేర్చుకుంటారు. స్పిరిచువల్ లైఫ్ నుంచి ఫిజికల్కి మారిపోవటమే పాపం. అదే వెనుకంజ వేయటం. ఓకే, కార్నల్ లైఫ్ నుంచి స్పిరిచువల్ లైఫ్లోకి రావటం స్పిరిచువల్ లైఫ్. కానీ కార్నల్ లైఫ్లో నుండి యేసుప్రభుని నమ్ముకుని స్పిరిచువల్ లైఫ్లోకి వచ్చిన మనం మళ్ళీ ఎక్కడికి వెళ్ళిపోకూడదు. ఒక ఆయన అంటున్నాడు, మన పిల్లాడు పెళ్లి సంబంధాలు కూడా, అంకుల్ నాకు సంబంధం ఒకటి కావాలన్నాడు. సరే అయితే మరి ఏం జాబ్ చేస్తున్నావు అంటే, జాబ్ అంతకుముందు చేయని ఇప్పుడు చేయట్లేదు అంకుల్ అన్నాడు. ఎందుకు చేయట్లేదంటే, అంతకుముందు నాకు చేసినప్పుడు ఆ కంపెనీలో ₹1,00,000 జీతం వచ్చేది. ఇప్పుడు ఆఫర్ నాకు దొరకట్లేదు, అందరూ కూడా దానికంటే తక్కువ ఆఫర్ చేస్తున్నారు. ముందు ఎక్కువ తీసుకుని మళ్ళీ తక్కువ దాంట్లోకి ఎలా వెళ్తాం అని 3 ఏళ్ళ నుంచి ఇంట్లో కూర్చో. అరే బాబు, బతకటానికి ఏదో ఒకటి ఏం చేయాలి? యేసుప్రభు దగ్గర కొన్నిసార్లు హెచ్చించుతాడు, కొన్నిసార్లు తగ్గిస్తాడు. దానికి అనుగుణంగా ఏం చేయాలి? మనం అడ్జస్ట్ అవ్వాలి. ఇట్లా ఉంటాయండి. మళ్ళీ స్పిరిచువల్, నేను దేవుని చిత్తం చేస్తున్నాను అంటూ. కాబట్టి ఈ రీతిగా కూడా ఏం చేస్తున్నారని మనుషులు నష్టపోతుంది. లేకుండా ఇప్పుడే ఎట్లా అవుతుంది పెళ్ళి? ఏదో పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతాడు. తెలివైన మాట ఒక్కటి మాట్లాడు. మళ్ళీ బీటెక్ చేసాం, ఎంటెక్ చేసాం, ఇది చేసాం, అది చేసాం. తాటి చెట్లలాగా మనుషులు ఆకారాలు ఉంటారు, కానీ ఏం లేదు, బుర్ర లేదు. ఒక ఆవిడ ఏం చేస్తుందంటే, తన భర్త నెత్తి మీద మొక్క పెట్టింది. చూసారా? ఎందుకంటే ఏం మట్టి బుర్ర అండి, మట్టిలో పెట్టాలి కదమ్మా మొక్క అంటే, మా ఆయన మట్టి బుర్ర. మా ఆయన అర్థమైందండి. అట్లా జాగ్రత్త, బుర్రలు మార్చుకోండి పురుషులారా, భర్తలారా. లేకపోతే ఏం చేస్తారు ఆంటీలు? విత్తనాలు చల్లేస్తారు. జాగ్రత్త. తర్వాత చదవండి. దేవుడైన యెహోవాను విసర్జించుటకు నీకు నా ఎడల భయభక్తులు లేకుండాయి, బాధకును శ్రమకును కారణమగునని నీవు తెలుసుకొని గ్రహించున్నట్లు నీ చెడుతనం నిన్ను శిక్షించును. నీవు చేసిన ద్రోహము నిన్ను గద్దించునని ప్రభువును సైన్యముల అధిపతి. అందుకనే దేవుడు శిక్షించాడని ఎందుకు చెప్తారండి ఎవరైనా? దేవుడు శిక్షిస్తాడు ఎక్కడైనా? తన కుమారుని శిక్షించాడు. ఎందుకంటే మనల్ని రక్షించడం. మనల్ని ఎందుకు శిక్షిస్తాడు? శిక్షిస్తాడు ఎందుకంటే దేవుని మార్గాన్ని విడిచిపెడతాం కాబట్టి, ఆసక్తి లేని వారుగా ఉంటాం కాబట్టి,
దేవుని వాక్యాన్ని నేర్చుకునే వారుగా ఉంటాం కాబట్టి, దేవుని సేవ చేయడానికి ఇష్టపడం కాబట్టి, ఇక్కడేముందండి, నీవు చేసిన ద్రోహం నిన్నేం చేసినావు, ఏం గద్దె బాధకును శ్రమకును ఏమైందంట, ఏదంటది, నీకు నా యెడల భయభక్తులు లేకుండాటియు. భయభక్తులు లేకపోతే శ్రద్ధ ఉండదు. కాబట్టి బాధకు శ్రమకు ఏమైంది, అర్థమవుతుందా? కాబట్టి గ్రహించినట్లు నీ చెడుతనము నిన్నేం చేస్తుంది, శిక్షిస్తుంది. కాబట్టి నీవు చేసిన ద్రోహము నిన్ను గద్దించినని ప్రభువును సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఈ మాటలన్నీ చాలా విలువైనవి. ఒక్కొక్కటి రాసి పెట్టుకోండి, వీటిని కంఠస్థం చేసుకోండి. జాగ్రత్తగా ఉండాలి. మనం మిగిలిన వాళ్ళకి కూడా మనం తెలియజేయాలి. పూర్వకాలము నుండి నేను నీ కాడిని విరగగొట్టి నీ బంధకములను తెంపివేసి తిని, నేను సేవ చేయనని చెప్పుచున్నావు. ఎత్తైన ప్రతి కొండ మీదను పచ్చని ప్రతి చెట్టు కిందను వేశ్యవలి క్రీడించు. ఇశ్రాయేల్ అందరి గురించి ఈ మాట సెలవిస్తున్నాడు. ఐగుప్తు అనే ఇనుప కాడి కింద నుంచి ఏం చేశాడు, దేవుడు వారిని విడిపించాడు. ఎంతో శ్రమతో కూడిన జీవితం నుంచి, బానిసత్వం నుంచి వారిని విడిపించాడు. మానవ అధికారం నుంచి విడిపించి దేవుని యొక్క అధికారం నుంచి తెచ్చుకున్నాడు కదా. మానవుడేమో బానిసత్వం చేయించుకుంటాడు సాతానులాగా. దేవుడైతే ఏం చేస్తాడండి, విమోచించి పవిత్రమైన జీవితం జీవించి నా చేత పోషింపబడమని చెప్తాడు. దేవుని సేవ చేయాలంటే దేవుడు ఏం చేస్తాడు, పోషిస్తాడు. అంటే వీళ్ళు కొండల మీద గుట్టల మీదకి వెళ్ళి ఏం చేయాలి, పచ్చని చెట్లకు పూజ చేస్తున్నారు. అంటే సృష్టికర్తను విడిచి ఏం చేస్తున్నారు, ఇజ్రాయెల్లో అట్లా చేస్తున్నారు. అర్థమవుతుందండి. తర్వాత 21వ వచనం, శ్రేష్టమైన ద్రాక్షావల్లి వంటి దానిగా నేను నిన్ను నాటి తిని, కేవలము నిక్కమైన విత్తనము గానిగా నిన్ను నాటి తిని. ఎవరండి, ద్రాక్షహీనపు యేసుప్రభు అంటాడు, నేను ద్రాక్షావల్లిని మీరు తీయగలరు కదండి. అది కాబట్టి అంతకుముందు మనం జాతిహీనపు ద్రాక్షావల్లిలో ఉన్నాం. ఇప్పుడు దేంట్లోకి వచ్చామండి, యేసుక్రీస్తు ప్రభు పరిశుద్ధుడు కాబట్టి యేసు ప్రభు ద్వారా పరిశుద్ధత వచ్చింది, నీతి వచ్చింది. యేసు ప్రభు ద్వారా చూడండి, మనకి యేసు ప్రభుకి ఏమి కలిగి ఉన్నాడో అవన్నీ కూడా క్రీస్తు యేసు కలిగిన ఆ మనసునే మీరు కూడా ఏం చేయాలి, కలిగి దేవుడి చిత్తాన్ని, తండ్రి చిత్తాన్ని తాను చేసినట్టుగా మనం కూడా ఏం చేయాలి. యెషయా గ్రంథం 5వ అధ్యాయంలో కూడా ఉంటుంది ఇదే మాట. చూడండి, మొదటి నుంచి కొన్ని వచ్చిన త్వరగా చదవండి. నా ప్రియుని గురించి పాడుదును వినుడి, ఎక్కడుందండి, సత్తువ గల భూమి మీద ఒక ద్రాక్ష తోట ఉండెను. చూడండి, సత్తువ గల భూమి అంటే ఏంటి, కనాన్, ఇశ్రాయేలు దేశం ఎటువంటి దేశము, పాలు తేనెలు ప్రవహించడం అంటే అర్థం ఏంటి, సమృద్ధి గల దేశం, పౌష్టికమైన ఆహారాన్ని ఇచ్చే దేశం. అవన్నీ ఇచ్చి వారి మధ్యలో ఏం పెట్టాడు, దేవుని మందిరాన్ని పెట్టాడు. నా సన్నిధి మీ మధ్యలో ఉంటుంది, నా కనుదృష్టి మందిరం మీద ఉంటుంది. ఇక్కడ మీరు బలులు అర్పించాలి, ఇక్కడ నా సేవ చేయాలి, నా ఆజ్ఞలు పాటించాలి, అన్ని జనులతో సాంగత్యం చేయకూడదు, వారి విగ్రహాలకి మొక్కకూడదు, వారి ఆచారాలు మీరు పాటించకూడదు అని చెప్పారు. సో కాబట్టి కదా శ్రేష్టమైన దేన్ని తీసుకొచ్చాడు, శ్రేష్టమైన ద్రాక్షావళి. అప్పుడు ఆ దినాల్లో అబ్రహాం సంతానం వీళ్ళు. అబ్రహాం ద్వారా ఇస్సాకు వచ్చాడు, ఇస్సాకు ద్వారా యాకోబు వచ్చాడు, యాకోబు ద్వారా వీళ్ళంతా వచ్చారు. వీళ్ళు ఏం చేశారండి, అబ్రహాం తప్పిపోలేదు, ఇస్సాకు తప్పిపోలేదు, నూరంతలు ఫలించాడు విత్తనం వేసి. అది భౌతికంగా ఉంటే ఇప్పుడు ఆత్మీయంగా తీసుకోవాలి. కాబట్టి మూడోది ఏంటి, యాకోబు ఏం చేశాడు,
బేతేల్లో బలిపీఠం కట్టి కుటుంబాన్ని అంతటిని పవిత్రపరుచుకుని అక్కడ దేవుని సేవ చేశారు. బేతేలు అనుభవంలోకి వచ్చారు. సో అలా కాబట్టి ఇప్పుడు మనం మన ద్రాక్షావళి ఎటువంటిది? శ్రేష్టం. ఓకే అండి. ఆ ద్రాక్షావళిలో ఏం కావాలి? మనం ఫలించాలి. ఇంకా అవి చూసుకున్నప్పుడు నేను ఇంకా ఏం చేశాడంట? ద్రాక్షావళి అదే బురుజు పెట్టాడు, ఒకటి ద్రాక్ష తొట్టిని తొలిపించాడు. చూసారండి, బురుజు పెట్టాడు. ఇంకేం పెట్టాడంట అంటే ద్రాక్ష తొట్టి, బురుజు వాచ్మెన్కి గుర్తుగా ఉంది. రెండోది ప్రార్థనకి గుర్తుగా ఉంది. దాని కాపుదల కాసేవారి గురించి అది బురుజు ఉపయోగపడుతుంది. తర్వాత దాని చుట్టూ ఏం చేశారండి? తవ్వి తొలిసి. ఎప్పుడు కూడా చెట్టుని సంవత్సరానికి ఒకసారి 5 సంవత్సరాలకు ఒకసారి నాకు తెలుసు, చిన్నప్పుడు మేము చేసాం. కొబ్బరి చెట్లని చుట్టూ తవ్వి దాంట్లో పేడ, ఎండిపోయిన పేడది వేసేవారు కదా. దాని ద్వారా ఏమవుతుంది? ఆ చెట్టు మీద ప్రేమ కాదు మనకి, ఏమవుతుంది? అదే దాని ద్వారా మనకు కాయలు ఇస్తుంది, ఫ్రూట్ కదా. ఇప్పుడు మన మీద ప్రేమ ఉన్న మన దేవునికి మన ఫలాల మీద కూడా ఆశ. అది రెండు లేకపోతే ఎట్లా? అనుకున్నాయి, మీరంత తక్కువ అంచనా వేసుకోవద్దు జాగ్రత్త. కానీ సరైన సహవాసులు కూడా మనల్ని ఏం చేశాడు? ఎందుకు పెట్టాడు? ఇక్కడ మన చుట్టూ తవ్వి ఎరవేయటానికి పెట్టాడు. తవ్వుతాను, నన్ను తవ్వద్దు, నేను రాను కదా. చెట్టు అంటే ఉండాలి, ఎవరి స్థానంలో వాళ్ళు ఉండాలి. ఓకేనండి. తర్వాత త్వరగా చదవండి. ఇక్కడ అయిపోయిందమ్మా. నీవు క్షారముతో కడుక్కొనెను, చూసారా? నువ్వు క్షారం అంటే అర్థం ఏంటండి? నీళ్ళ. క్షారం అంటే నీళ్ళమ్మా. పాలు కదా. చాలామంది ఇప్పుడు విగ్రహాలని పాలతో కడిగేస్తారు కదా, పవిత్రం అయిపోయినాయి కాదు. నీవు పాలతో కడుక్కున్నప్పటికీ విస్తారమైన. దావీదు ఏం చేశాడండి? పాపం చేసిన తర్వాత తీవ్రంగా పశ్చాత్తాపడ్డాడు. హిస్సోపుతో నన్ను ఏం చేయాలి? బాగుగా. హిస్సోపు అంటే తోమేది, బాగా తోమని అర్థం. ఇప్పుడు అంట్లు తోమేటప్పుడు ఏం వాడతారమ్మా? ఇప్పుడు ఆ వైర్ది కూడా ఏదో వచ్చింది కదా, స్టీల్ వైర్. అది పెడితేనే కానీ ఆ మొండిని పోదు. అట్లా దానికంటే తోమ ప్రభు అని అర్థమైంది. ఓకే అండి. అట్లా పశ్చాత్తాపడాలి. వచ్చేసి పైన ఒప్పుకుంటే కాదు, అట్లా డీప్గా ఏం చేయాలండి? నిజమైన పశ్చాత్తాపం తిరిగి ప్రభు వద్దకు తీసుకొస్తుంది. తర్వాత తిరిగి వెనకంజ వేయటానికి ఆస్కారం లేకుండా చేస్తుంది. దావీదు ఒప్పుకున్న తర్వాత మళ్ళీ ఆ తప్పు చేశాడు, కానీ తాను చేసిన దానికి వదలలేదు. తోమని అడిగాడు కదా, తోమాడు దేవుడు. ఎట్లాగా? తన కుమారుడు అవమానపరిచాడు, తన భార్యలను పాడు చేశాడు. ఇన్ని శ్రమలు ఎందుకు వచ్చినాయండి? తోమన్నాడు కదా. తోమటం అంటే అది. దేంతో తోమాడు? వైర్ బ్రష్తో తోమాడు. వైర్ బ్రష్ ఏంటి? అవమానాలు, భయంకరమైన అవమానాలు. తన భార్యలు తనకు కాకుండా పోయారు. అబ్షలోము పాడు చేశాడు, 10 మంది ఉపపత్నులను పాడు చేశాడు. దేవుడు చెప్పాడు, నీకు భార్యలను ఇచ్చాను కదా, ఎందుకు ఇంకా ఆ పని చేశావు? అడిగితే నేను ఇంకా భార్యలను ఇద్దాను కదా అని చెప్పి బుద్ధిహీనంగా చేసిన కార్యాలను బట్టి తోమించుకున్నాడా లేదా? తానే అడిగాడు కదా. అట్లా కాబట్టి కొత్త నిబంధనలో కొద్దిగా మనం జాగ్రత్తగా, తలంపుల్లో కూడా అనేకసార్లు అపవిత్రులం అవుతూ ఉంటాం. ఈ విషయాలన్నింటిలో కూడా జాగ్రత్తగా ఉండాలి. ప్రార్థన చేసుకుందాం. మిగిలిన విషయాలు ప్రభు చిత్తం అయితే వచ్చే వారం చూసుకుందాం.